సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే అండి, నిజంగా మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి. ఒక శనివారం నాడు ఈ 3 విషయాలు కూడా నీ ఇంట్లో నుంచి బయట పడవేయి తల్లి. ఎప్పుడైతే కనుక బయటకు తీసేస్తావో ఇంకా ఆ క్షణమే దేవతలందరూ కూడా నీ ఇంటికి వచ్చి డబ్బులు, నీకు ధనాన్ని, సిరి సంపదలన్నీ కూడా ప్రసాదించడానికి ఇష్టపడతారు. క్యూలో నుంచోడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే అండి, బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా పంపించే మంచి మంచి సందేశాలు వినడం మటుకు కాకుండా చాలామంది కూడా అండి, అక్క నేను ఇది ఫాలో అవుతున్నాను, నిజంగా నాకు రిలేటెడ్గా ఉంది, ఎప్పుడు బాబా దగ్గర నుంచి మెసేజ్ వస్తుందా అని చూస్తున్నాను, అంత రిలేటెడ్గా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం అక్క అని కూడా చాలామంది అంటున్నారండి. ఇంకా ఈరోజు చూడబోయే విషయం కూడా అండి అందరికీ కూడా కనెక్ట్ అవ్వగలిగే ఒక మంచి విషయం అనమాట. బాబా చెప్పబోయే ఈ 3 విషయాలండి, ఈ 3 వస్తువులని మీరు ఒక శనివారం నాడు నిజంగా తీసి బయటపడేస్తే కనుక ఒక మంచి విషయం, ఒక నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఒక పాజిటివ్ విషయం అనేది ఎప్పుడైతే మనకు జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మనకి ధనం కానీ, సంపద కానీ, సిరి సంపదలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి. అది ఎందువల్ల అనేది ఈరోజు తెలుసుకుందాం. అంటే ఇంకా 3 వస్తువులు ఏంటి అనేది తెలుసుకుందాం. నిజంగా అండి మన ఇంట్లో ఎన్నో రకాల ఒక విషయాలు పొద్దున్నే లేవగానే మనం చేస్తూ ఉంటాం. అవి కొన్ని మనం తెలిసి చేస్తూ ఉంటాం, తెలియక చేస్తూ ఉంటాం. ఇది తప్పో రైటో అని కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల బాబా మనకి ఇలాంటి విషయాలు ముందుగానే తెలియచేస్తూ ఉంటారనమాట. అమ్మా ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యి అని. అలాగా మనం చాలామంది ప్రయత్నించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాగే ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి అని అంటే అండి, మన ఇంట్లో ఎవరమైతే కనుక, మన ఇంట్లో పిల్లలు ఎంతోమంది ఉంటారు, మన పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక్కొక్క ఇంట్లో 3 4 ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అండి ఉపయోగించే మనం వేసుకునే బట్టలండి. ఆ బట్టలు కొత్తవైనా సరే, అంటే కొన్ని రోజులు చాలామంది కొత్త బట్టలు కొంటూ ఉంటారు, అది టైట్ అయిపోయాయని చెప్పేసి ఎక్కడన్నా వాడకుండా మూలపడేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు కానీ, అలాంటి బట్టలు కానీ, లేదంటే కనుక చిన్న చిన్న పిల్లలకి, మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా టైట్ అయిపోయినాయి డ్రెస్సులు మేము వేయట్లేదని కానీ, కొంచెం చినిగిపోయిన బట్టలన్నీ కూడా అవి కొంచెం చినిగినా కూడా అది మూలపడేస్తూ ఉంటారనమాట. ఇది ఇంక అవసరం లేదు అని. కానీ అవి అలాగే ఉండిపోతాయండి. చాలా సంవత్సరాలు అయిపోయినా కూడా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. అయినా సరే ఆ బట్టలు అనేవి అలాగే ఉండిపోతూ ఉంటాయి. అది చినిగిపోయిన బట్టలు కానీ, వాడని బట్టలు కానీ, కొత్తగా కొని ఇది మనకి అవసరం లేదని అనుకున్న వాళ్ళు కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలా ఉంచడం కంటే మీరు ఇలా చేసి చూడండి, నిజంగా చాలా అద్భుతం అనేది జరుగుతుంది. దేవుళ్ళకి కూడా ఇష్టపడే ఒక విషయం అండి బాబా ఇప్పుడు చెప్పబోయే ఈ 3 విషయాలు, 3 వస్తువులు కూడా. అలాంటి బట్టల్ని మీరు అలాగ మూల పడేయటం కంటే, మనకి ఏదైతే కనుక ఉపయోగపడట్లేదని అనుకుంటున్నామో, ఏదైతే మనకి వీటి వల్ల అవసరం లేదని అనుకుంటున్నామో, ఇవి పాత బట్టలు, ఇవి మనం ఉపయోగించడం కంటే మనం ఉపయోగించకుండా ఉంటేనే మంచిదని మనం అనుకుంటున్నామో అలాంటి విషయాలండి. ఎవరైతే లేని పిల్లలు ఉన్నారో, ఎవరైతే కష్టపడే పిల్లలు ఉన్నారో, అలాంటి పాత బట్టలు ఏదైతే మనకి అనుకుంటున్నామో అవి వాళ్ళకి కొత్త బట్టలు అయిపోతాయండి. కొత్త బట్టలుగా స్వీకరిస్తూ ఉంటారు. మనం అలా దాన ధర్మం చేస్తే కనుక, అలాగే ఇంట్లో ఉన్న చీరలు కానీ, వాడని వస్తువులు కానీ, అంటే వాడని బట్టలు కానీ చినిగిపోయినా సరే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకొని మరీ అయినా సరే వేసుకుంటారు. అలాగా వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా చూడాలే కానీ మనం ఎన్నో సంవత్సరాలు మూల పెట్టుకోవడం వల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది చేరిపోతూనే ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ అయిన విషయం కూడా అందులో ఉంటుంది తల్లి. నువ్వు ఒక్కసారి ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా, నీకు అవసరం లేని బట్టలన్నీ కూడా వేసుకోవడానికి ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఇలా దానం చేసి చూడు అని చెప్పి బాబా మనకి ఈ విషయం తెలియజేస్తున్నారండి. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే, మన ఇంట్లో ఎన్నో రకాల స్లిప్పర్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఒక ఆల్రెడీ స్లిప్పర్స్ ఉంటాయి, మనం ఉపయోగించుకున్న రోజు వేసుకునే రెగ్యులర్గా వేసుకునే స్లిప్పర్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి, చిన్న చిన్న పిల్లలకి వాడే చెప్పులు కూడా, అంటే ఆల్రెడీ ఉన్నా కూడా మళ్ళీ కొంటూ ఉంటాం.
అంటే అండి శారీకి మ్యాచింగ్ అని కానీ డ్రెస్కి మ్యాచింగ్ అని కానీ ఎక్కువగా మనం కొనేసేసి అలాగే ఒకసారి వేస్తాం మళ్ళీ వచ్చేసి అలా మూలపడేస్తూ ఉంటాం. షూస్ కానీ చెప్పులు కానీ నిజంగా అండి ఏవైతే అలాగున్నా అలాంటి స్లిప్పర్స్ కూడా అండి చెప్పులు కూడా లేని వాళ్ళు ఈ ఎండలో ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కదండి, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక ఎండాకాలం మన స్లిప్పర్స్ అనేది దానం చేస్తే చాలా మంచిదండి. అందువల్ల ఏదైతే కనుక మీకు పనికిరాని ఒక వస్తువులు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో నుంచి తీసేసి చక్కగా మీరు ఎవరికైనా దాన ధర్మం చేస్తే చాలా మంచిది. అలా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఒకవేళ తెగిపోయినాయి కానీ చెప్పులు కూడా తెగిపోయినా కూడా అలాగే ఉంచేస్తూ ఉంటారండి. అవి తీసి వెంటనే బయట పారేస్తే చాలా మంచిది. తెగిపోయినా కొంచెం అక్కడక్కడ కంతలు పడినవో వాడనివి ఏదైతే ఉన్నాయి కూడా అవి కూడా మనం మర్చిపోతాం, క్లియర్ చేసుకుంటూ ఉండం అన్నమాట. అలా క్లియర్ చేస్తే కనుక చాలా మంచిది తల్లి. నీకు ఒక మంచి అదృష్టం అనేది మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్న చిన్న విషయమే కదా, మనం తర్వాత చూసుకోవచ్చులే, అంత టైం అనేది ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు పాత బట్టలు తీయడానికి కానీ ఈ షూస్ అన్ని సర్దుకోవడానికి కానీ స్లిప్పర్స్ సర్దుకోవడానికి కానీ మనకు ఒక పర్టికులర్ టైం అనేది దొరకకపోవడం వల్ల కూడా మనం దాన్ని పెండింగ్లో పెట్టేస్తూ ఉంటాం. అందువల్ల అలాంటి వస్తువులన్నీ కూడా తీసి ఎవరికైనా దానంగా ఇస్తే వాళ్ళన్నా సరే వేసుకుంటారు. అలాగేనండి స్లిప్పర్స్ మట్టుకే అని కాదండి, ఇంకొక విషయం ఏంటి అని అంటే మన ఇంట్లో ఏదైతే కనుక విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలాగే ఉంచేస్తామండి, డిస్పోజ్ చేయమన్నమాట. ఏదైనా సరే ఒక పగిలిపోయింది ఒక వస్తువు, ఒక మగ్ ఇంట్లో బాత్రూంలో స్నానం చేసే ఒక వాటర్ బకెట్ దగ్గర మనం యూస్ చేస్తాం కదా, అలాంటి ఒక మగ్ అనేది పగిలిపోయింది అనుకోండి, అదే మళ్ళీ కూడా మనకు పగిలితే పగిలిందని చెప్పేసి అదే వాడేస్తూ ఉంటాం. అలాంటి ప్లాస్టిక్ వస్తువులైనా సరే లేదంటే కనుక ఇంకేదైనా సరే మన ఇంట్లో ఏదైనా సరే ఒక పగిలినా విరిగినా సరే అవి మనం సరిచేసుకోకుండా అలాగే వాడుతూ ఉంటాం. ఆ తర్వాత మార్చుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాం. అలాంటి విషయాలన్నీ కూడా అండి, అద్దాలు ఏదైతే ఉన్నాయో మొహం చూసుకునే అద్దాలన్నీ కూడా పగిలిపోయినా లేదంటే కారు అద్దం పగిలిపోయినా ఇంకేదైనా సరే మన ఇంట్లో జనరల్ కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీ అద్దాలు పగిలిపోయినా అవి మార్చకుండా అలా ఉంచేస్తూ ఉంటాం. టైం దొరకదు మనకి మార్చడానికి, మనుషులను పిలిపించి సరి చేయించాలంటే కిటికీ ఉండే అద్దాలు మార్చాలంటే మన వల్ల కాదు, బయట వాళ్ళు రావాలి. అందువల్ల ఆ టైం అనేది దొరకక మనం చేస్తూ ఉంటాం. అలాంటి విషయాలు ఒక నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయండి. అంటే ఇప్పుడు ఎవరింట్లో అయితే కనుక ఇలా అంతా కూడా జరుగుతూ ఉంటుందో నిజంగా దేవతలు కూడా అండి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువగా దేవతలు నివాసం చేయాలని అనుకుంటారనేది మనకు తెలుసు. చక్కగా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, ఎవరికైతే దాన ధర్మాలు చేసే గుణం ఉంటుందో, ఎవరైతే కనుక కీచులాడుకోకుండా పోట్లాడుకోకుండా ఉంటారో అక్కడే దేవతలందరూ కూడా అండి నిజంగా ఇప్పుడు మన టైటిల్లో పెట్టినట్టుగా అందరూ క్యూ కట్టుకొని మన ఇంటికి వస్తారు అని అంటే అందరూ ఇష్టపడతారండి. ఎవరికైనా సరే మనం ఎవరిళ్ళకి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం, బాగా మాట్లాడే ఫ్రెండ్స్ కానీ లేదంటే చక్కగా ఇక్కడికి వెళ్తే అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు బాగా మాట్లాడతారు, అబ్బా వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు చక్కగా నవ్వుతూ పేలుతూ చక్కగా సరదాగా ముచ్చటగా ఉంటుంది ఇల్లంతా, మనం వెళితే బాగుంటుందని అనుకొని అలాంటి ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే దేవతలు కూడా అండి ఇలాంటి విషయాలు ఒక హెల్పింగ్ నేచర్తో కానీ ఇల్లు చక్కగా శుభ్రంగా పెట్టుకోవడం కానీ పగిలిపోయిన వస్తువులు తీసిపారేయటం కానీ ఇవన్నీ కూడా శనివారం నాడు చేస్తే ఎందుకు మంచిది అని అంటే అండి నిజంగా శనిదేవుడికి ఇలాంటి మనం అనుకుంటూ ఎక్కడైతే పగిలిపోయిన వస్తువులు చినిగిపోయిన వస్తువులు ఉంటాయో అక్కడే మనకి నెగిటివ్ ఎనర్జీ అంటే శని దోషం అనేది ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా శనివారం నాడే మనం తీసి బయటపడేస్తే మనకి ఏదైనా సరే శని దోషం అనేది ఉన్నా కూడా పోతుంది, నివర్తి అవుతుంది అనడం కోసం మనకి బాబా తెలియజేస్తున్నారండి. నిజంగా ఇలా ఇప్పుడు రాబోయే శనివారం నాడే చక్కగా శుభ్రం చేసుకొని మీరు ఇల్లంతా కూడా చక్కగా ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. మనం నిజంగా అంటే అక్క ఎన్నో పూజలు చేసాం, పరిహారాలు చేస్తున్నాం, మాకు రిజల్ట్ అనేది కనిపించడం లేదు అంటే ఒకవేళ తప్పు అనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనకి తెలియదు. ఇలాంటి విషయాలలో కూడా ఒక మిస్టేక్ అనేది జరగవచ్చు. అవి కూడా సరి చేసుకుంటే అండి నిజంగా ఒక సిరి సంపదలు అనేది పెరగడానికి అవకాశం చాలా ఉంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.